స్లిప్ టెస్ట్ 2లోనే మనకి 4 మార్క్స్ చెప్పాం కదా దీనికి ముందు వీడియో. 8 మార్క్స్ కూడా ఉంటుంది. అంటే 4 మార్కులు ఇస్తాడు 12. అంటే ఈ టెస్ట్ వరకు మాత్రమే, స్లిప్ టెస్ట్ 2 వరకు మాత్రమే పరిమితం. 4 మార్కులు 3 ప్రశ్నలు, 3 4 12, 8 మార్కుల ప్రశ్న ఒకటి ఇస్తాడు. అంటే 2 ఇస్తాడు, అందులో ఒకటి రాయాలి. సో దానికి సంబంధించి మనకి నేషనలిజం ఇన్ ఇండియా ఉంది కదా, నేషనలిజం ఇన్ ఇండియా, అందులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది వాడు ఇచ్చినవి 2 3 ఇచ్చాడు. అందులో ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇది దండి మార్చ్ కోసం ఉప్పు సత్యాగ్రహం, సాల్ట్ సత్యాగ్రహం ఎన్ని రకాలుగా చెప్పవచ్చు. దండి మార్చ్, సాల్ట్ సత్యాగ్రహం ఎలా అయినా చెప్పుకోవచ్చు మనం. కాబట్టి మనం ఖచ్చితంగా దండి మార్చ్కి సంబంధించిన ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కూడా ఇది సరిపోతుంది, మ్యాక్సిమం సరిపోతుంది. మీరు సిడి గ్రేడ్ వాళ్ళు, మీరు మళ్ళీ సిడి గ్రేడ్ అంటున్నాం అని చెప్పేసి మీరేమి తక్కువగా అనుకోకండి. ఎందుకంటే మేము సిడి గ్రేడ్లో ఉన్న వాళ్ళమే, ఆ స్థాయికి ఎదిగాం. కాబట్టి ఛాలెంజింగ్గా తీసుకోండి. సిడి నుంచి ఏబీకి, దట్ మీన్స్ రైజింగ్ స్టార్స్ నుంచి షైనింగ్ స్టార్స్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్ ఎనాలిసిస్. సాల్ట్ ఈజ్ ఏ ప్రైమరీ నీడ్ టు ఆల్. సాల్ట్ అనేది అందరికీ, పేదవాడికేంటి, ధనికుడికేంటి, మధ్యతరగతి వాళ్ళకేంటి, అందరికీ ఇది ప్రైమరీ నీడ్, ఎసెన్షియల్ గూడ్స్ ఇవి. అంటే నిత్యావసర సరుకులు. పేదవాడైనా ధనికుడైనా సరే ఖచ్చితంగా వాడు కూరల్లోనూ ఆహారంలోనూ ఉప్పు ఖచ్చితంగా వాడతాడు కదా. అది పాయింట్ చెప్తున్నాడు. సాల్ట్ ఈజ్ ఏ ప్రైమరీ నీడ్ టు ఆల్. సో గాంధీజీ బిలీవ్డ్ దట్ సాల్ట్ ఈజ్ ఏ పవర్ఫుల్ టు యునైట్ పీపుల్స్ని యునైట్ చేయడంలో, అటువంటి ఐకమత్యం తీసుకురావడంలో, అంటే దేశవ్యాప్తంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రజలందరినీ ఏకం చేయడం కోసమని ఆయన ఎప్పటి నుంచో తలుస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరినీ ఏకం చేయాలంటే అందరికీ ఉపయోగకరమైన విషయంలో మనందరినీ ఏకం చేయాలి. అప్పుడే బ్రిటిష్ వారు ఏం చేశారంటే సాల్ట్ లా అనేది ప్రవేశపెట్టారు. అంటే ఉప్పు చట్టాలు ఎందుకంటే ప్రవేశపెట్టారంటే ఉప్పును తయారు చేయడానికి ఖచ్చితంగా పన్ను కట్టాలి. ట్యాక్స్ కట్టే ఉప్పు తయారు చేయాలి, లేదా కట్టిన తర్వాత ఉప్పును తయారు చేసిన తర్వాతైనా ఖచ్చితంగా కట్టాలి. కాబట్టి సామాన్య మానవుడు ఉప్పు కొనుక్కోవడానికి అదనపు ధరలు చెల్లించాల్సి వస్తుంది ట్యాక్స్తో కలుపుకొని. కాబట్టి అందరూ వాడతారు. కాబట్టి ఈ పాయింట్ తీసుకొని అయినా ఉప్పు సత్యాగ్రహం స్టార్ట్ చేశారు. అందుకు సో గాంధీజీ బిలీవ్డ్ దట్ సాల్ట్ ఈజ్ ఏ పవర్ఫుల్ టు యునైట్ పీపుల్. ప్రజలందరినీ ఐకమత్యంలోకి తీసుకొచ్చి జాతీయోద్యమం వైపు నడిపించాలంటే ఖచ్చితంగా ఉప్పు అనేది చాలా ఇంపార్టెంట్ అని అతను గ్రహించారన్నమాట. సో గాంధీజీ సెంట్ ఏ లెటర్ టు ఐర్విన్ టు స్టాప్ సాల్ట్ లా. ముందు వెంటనే ఉద్యమం చేయకూడదు. ఉప్పుని చట్టాలను ప్రవేశపెట్టారు కాబట్టి అదే అవకాశంగా తీసుకొని ఉద్యమం చేపట్టకూడదు. ముందు మనం అవతల వ్యక్తికి మన గ్రీవెన్స్ అనేది ఇవ్వాలి, వినతి అని ఇవ్వాలి. గాంధీజీ గారు అప్పుడు ఉన్నటువంటి ఐర్విన్ అనేటటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారికి లెటర్ రాశారు. మీరు ఎట్టి పరిస్థితిలో కూడా సాల్ట్ చట్టాలను ప్రవేశపెట్టొద్దు, ఆపండి అని చెప్పేసి. కానీ నో రెస్పాన్స్ ఫ్రమ్ ఐర్విన్. మీరేం చేసుకుంటారో చేసుకోండి, మేము ఆ చట్టాలని వెనక్కి తీసుకోము, ఖచ్చితంగా మీరు పన్నులు కట్టాల్సిందే, పన్నులు కట్టే తయారు చేయాలి, లేదా తయారు చేసిన తర్వాతనే పన్నులు కట్టాలి. రెస్పాన్స్ అసలేదు, కనీసం ఆ విషయం కూడా చెప్పలా. కాబట్టి సో గాంధీజీ గారు అవకాశం ఇచ్చారు కాబట్టి ఎటువంటి అటువైపు నుంచి రిప్లై రాలేదు. కాబట్టి గాంధీజీ గారు స్టార్టెడ్ సాల్ట్ మార్చ్ ఇన్ 1930. మార్చిలో స్టార్ట్ చేశారు, మార్చి నెలలో. ఇది కూడా రాసుకోవచ్చు. సాల్ట్ మార్చ్ అంటే అర్థం ఏంటంటే ఉప్పుకు సంబంధించినటువంటి చట్టాలను ఉల్లంఘించడం కోసం వేలాది మంది గాంధీజీ గారితో నడిచి వెళ్ళారన్నమాట, మార్చింగ్ చేశారన్నమాట, అంటే నడుచుకుంటూ వెళ్ళారన్నమాట. ఇప్పుడు అది 1930 మార్చ్ 12 కూడా రాసుకోవచ్చు. హీ రీచ్డ్ దండి అండ్ వయోలేటెడ్ సాల్ట్ లా. ఎక్కడ చేరారు? అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుంచి స్టార్ట్ చేసి, అహ్మదాబాద్లోని సబర్మతి, ఇక్కడ ఉంది కదా, గుజరాత్ ఉంటుంది కదా, ఇక్కడలాగా గుజరాత్, ఇక్కడ ఉంటుంది అహ్మదాబాద్, ఇదంతా గుజరాత్ కదా. సో అహ్మదాబాద్ నుంచి ఇక్కడికి దండి ఎందుకు రావాలంటే ఇక్కడ ఉప్పును తయారు చేసేటటువంటి కార్మికులు చాలామంది ఉంటారు. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ దండికి ప్రయాణం అయ్యారు, రీచ్ అయ్యారు అక్కడ. హీ రీచ్డ్ దండి అండ్ వయోలేటెడ్ సాల్ట్ లా. అతిక్రమించారు అన్నమాట, చట్టాలను ఉల్లంఘించారు. చట్టాలని ఎలా ఉల్లంఘించారు? పన్ను కట్టకుండా ఉప్పు తయారు చేసి పిడికెడు ఉప్పును తీసి, నేను ఉప్పు చట్టాలను ఉల్లంఘించాను, ఐ వయోలేటెడ్ ద సాల్ట్ లా, అందరూ మీరు అలాగే చేయండి అని చెప్పి దేశవ్యాప్తంగా ఇది ఒక మూమెంట్ తీసుకురావడం జరిగింది. గాంధీజీ గారు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి, అంటే అహ్మదాబాద్ నుంచి దండికి రావడానికి 24 days పట్టింది. ఈ 24 days రోజుకి గాంధీజీ గారు అలా వెళ్తూనే ఉన్నారు. రోజు పేపర్లో పడుతూనే ఉంది, ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. అందరూ అదే రకమైనటువంటి ఉప్పు చట్టాలను ఉల్లంఘించడం అనేది స్టార్ట్ చేశారన్నమాట అందరూ. ఇది దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యిందన్నమాట.
He reached Dandi and violated salt law. This salt satyagraha developed national feeling among the Indians. ఈ ఉప్పు సత్యాగ్రహం లేదా సాల్ట్ సత్యాగ్రహం లేదా సాల్ట్ మార్చ్ అనేది మొత్తానికి దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక జాతీయత భావం రగిలించింది. జాతీయత మేమందరం ఒకటే, అదేంటి మన దేశంలో వాళ్ళు పెత్తనం ఏంటి, మనం తయారు చేసే ఉప్పు మీద వాళ్ళు ట్యాక్సెస్ వేయడం ఏంటి అని చెప్పి మొత్తానికి అందరినీ ఏకతాటి మీద నడిపించడానికి అయితే మాత్రం ఈ దండి మార్చ్ అనేది ఉపయోగపడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సాల్ట్ మార్చ్ వాజ్ అన్ ఎఫెక్టివ్ టు యూనిట్ ఇండియన్ పీపుల్స్. మొత్తానికి ఎఫెక్టివ్గా పనిచేసింది, ప్రజలందరినీ యునైట్ ఐకమత్యంగా తీసుకురావడంలో దేశ ప్రజలందరినీ ఇది చక్కగా ఎఫెక్టివ్గా వర్క్ చేసింది అని చెప్పడం కోసం మాత్రం. సో మీరు చాలామంది కొంతమంది ఏమంటారంటే మాకు ఎంత చదివినా గుర్తుండటం లేదండి అని కొంతమంది ఒకరిద్దరు ఆడపిల్లలు చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే మీరు సరిగా తినటం లేదు. జయశ్రీ, నువ్వు సరిగ్గా తింటలేదు. స్వప్న, నువ్వు కూడా సరిగ్గా తింటలేదు. చాలామంది ఉన్నారు, ఇంకా 3-4 ఉన్నారు. భోజనం చేయకుండా, సరిగా చేయకుండా, పోషకాలు లేకుండా మీకు ఎలా చదువుతారు? చదివింది ఎలా గుర్తుంటుంది? మర్చిపోవడానికి కారణం ఏంటంటే మీ మెమరీ లాస్ కాదు, పోషకాహారం లేమి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభ్రంగా భోజనం చేయండి. కొంచెం మంచి భోజనాలన్నీ కూడా అంతగా తినడానికి మనకి సుముఖంగా అనిపించవు, అంత టేస్టీగా ఉండవు. అర్థమైందా? మీరు ఫాస్ట్ ఫుడ్స్ తినేస్తాను నాకు తెలుసు. దయచేసి అట్టి పెట్టండి. అట్టి పెట్టి జాగ్రత్తగా మంచి ఫుడ్ తీసుకుని, మంచి ఫుడ్ అంటే పంచపక్ష పరమాణాలు తినే అక్కర్లేదు. రోజు రెగ్యులర్గా తినేసి రైసే, పప్పన్నమే, స్కూల్లో పెట్టినవన్నీ చాలా మంచిది, తినండి దయచేసి. ఏమంటారు? అందుకే ఏమంటారు. నెక్స్ట్ మీకు మెడిటేషన్ కూడా నేర్పుతాను. మెడిటేషన్ చేయాలి, మేడం గారు కూడా నేర్పుతున్నారు కాబట్టి ఎలా చేయాలి నేను కూడా దాని మీద ఒక లుక్ వేస్తాను. కాబట్టి జాగ్రత్త. ఈ 4 ప్రశ్నలు చేస్తే ఖచ్చితంగా మ్యాక్సిమం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి స్లిప్ టెస్ట్లో. కాబట్టి పరీక్షల కోసమైనా కాదు, మీ ఆరోగ్యం కాపాడుకోండి. అది